హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాన్సా. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి పచ్చడి చేయబోతున్నానండి. రోజు కర్రీస్ అవని ఇవని తిని ఎట్లయినా స్పైసీగా అయితే మాకు ఈరోజు పచ్చడి తినాలనిపించింది అనమాట. సో పచ్చడి చేసుకుంటున్నాము. పచ్చిమిరకాయ టమాటో పచ్చడి మేము చేసుకునే విధానం ఎప్పట్లానే మీకు చూపించేస్తాం అనమాట. సో చూసేయండి. సో మా పెద్ద బాబు కూడా ఉంటాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వీడికి చట్నీలు పచ్చళ్ళు అంటే స్పైసీగా ఉండే అంటే చాలా ఇష్టం అండి. పచ్చడే ఏమంటాడు తప్ప కర్రీ ఇష్టపడ్డా అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇప్పుడు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. సో పచ్చడికి అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ముందుగా అయితే ఒక 5-6 టమాటోలు చక్కగా కడిగి పెట్టుకున్నాను అనమాట. అలాగే బాగా పండినవన్నమాట. అలాగే పచ్చిమిర్చి అండి స్పైసీకి సరిపడా, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఎండుమిర్చి, ఇంకా తాలింపులు అనమాట, చింతపండు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు. అంటే మామూలుగా అందరూ పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేసుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ ఈ విధానంలో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 days నిలవ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. సో స్టార్ట్ చేద్దాము పచ్చడి అయితే. ముందుగా అయితే నేను ఒక పాన్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించేసుకొని చక్కగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటాను. చక్కగా పచ్చిమిర్చి వేయించుకోవడానికి అనమాట. అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాం కదా. ఇలా అయితే మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క పచ్చిమిర్చిని, లేదంటే మొహం మీద పడిపోతాయండి పేలి, అందుకని చెప్పేసి ఇలా 2 ముక్కలు అయితే చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. సో ఇవి వేగుతూ ఉండగా ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుంటానండి ముక్కలుగా. చక్కగా అయితే ఒక టమాటోని 4-5 ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. పెద్దగా ఉంటే ఒక 5-6 ముక్కలు కట్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా వీటిని ఇట్లా తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. తొందరగా మగ్గిపోద్ది. ఇలాగా ఎక్కువ ముక్కలు కట్ చేసుకున్నా కూడా తొందరగా మగ్గిపోద్ది అన్నమాట. సో టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అంటే మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకుండా ఇలాగ మగ్గించేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఇలా వేయించుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చక్కగా అయితే వీటిని కూడా చక్కగా ఉడికించేసుకుందామండి. చక్కగా హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టేసి స్టవ్ అయితే అట్లా మగ్గించేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. సో టమాటాలు కూడా చక్కగా అయితే ఉడికిపోతున్నాయండి. సో ఇంకా ఒక 5 minutes వరకు అయితే మూత పెట్టేసి వీటిని ఉడికించేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు పచ్చడి చేయడానికి కావాల్సింది ముఖ్యమైన ఆయుధం అండి. సో దీంట్లో చేసుకుంటే పచ్చడి మామూలుగా అయితే ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కడిగేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మధ్యలో ఇలాగా తిప్పుకుంటూ వీటిని అయితే ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసుకుంటున్నానండి. చక్కగా వాటితో పాటు ఉడికిపోద్ది అనమాట. పచ్చడిలో చాలా ఈజీగా కలిసిపోద్ది గట్టిగా లేకుండా. సో చక్కగా ఇదైతే మగ్గిపోద్ది అనమాట. వీటితో పాటు
ఉడికిపోద్ది, చక్కగా గ్రేవీ లాగా తయారవుద్దండి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అయితే ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలండి చక్కగా ఇట్లా తీసుకొని అయితే నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు అవైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, అలాగే ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో వెయ్యగానే అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా పచ్చడి అయితే మామూలుగా ఉండదు. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంటే కొంచెం ఈ ఆవిరికి ఆ వేడికి కొంచెం మగ్గిపోద్ది అనమాట, చక్కగా నలిగిపోద్ది, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుందండి కరివేపాకు. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు అయితే ఇలాగా మగ్గనిచ్చేసుకొని, అంటే సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. మొత్తం అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా దీనిపైన వేసేసుకుందాము. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా సిమ్లో పెట్టేసి అయితే అన్నీ వేసి మూత అయితే పెట్టేసానండి. చక్కగా సిమ్లో పెట్టి 2 నిమిషాలు చక్కగా మగ్గించేసుకుంటే ఇంకా రోట్లో వేసేసి దంచేసుకోవచ్చు అనమాట. నూరేసుకోవచ్చు మెత్తగా. అంటే రోట్లో అయితే మనకి మీడియంగా కావాలంటే మీడియం, బాగా మెత్తగా చేయాలంటే బాగా మెత్తగా చేసుకోవచ్చు. ఎందుకో తెలియదు, మిక్సీలో కంటే రోట్లో నూరుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ ప్రాసెస్ మేము అప్పుడప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాము. మేము చేసుకునే విధానంలోనే మీకు చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అయితే మగ్గిపోతున్నాయి అన్నమాట. సో 2 మినిట్స్ అయితే ఇట్లా ఉంచేసి ఇంకా దంచేసుకోవడమే అనమాట రోట్లో వేసి. ఫ్రెండ్స్ చక్కగా అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు దీన్ని రోట్లో నూరేసుకుందాం ఇంకా మనం. సో ఇప్పుడైతే ఇంకా రోట్లో వేసేసుకొని దంచేసుకుందామండి. చక్కగా అయితే కొంచెం కష్టమైన, రోట్లో నూరడం కొంచెం కష్టమైనా సరే టేస్ట్ కోసం తప్పదు కదండి అది. సో అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా నార్మల్గా అంటే ఎలా కావాలో అలాగైతే నూరేసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు తినాలా అని మా బాబాయ్ అయితే ఇంకా వెయిటింగ్, తినాలని చెప్పేసి. చక్కగా అయితే అయిపోయిందండి. ఇంకొక బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, పోపు కోసం అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ అయితే పోపు గింజలు వేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు దీంట్లో పచ్చడి అయితే వేసేసుకొని కలిపేసుకుందాము. ఉల్లిపాయలు అలా లైట్గా వేయించుకుంటే, సో చక్కగా ఉల్లిపాయలు ఇలా లైట్గా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో ఇలా పోపు వేసుకోవడం వల్ల ఒక 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుందండి. సో మేమైతే నిల్వ ఉండేదాకా ఉండదులేండి, తినేస్తామన్నమాట. సో కానీ ఈ టేస్టే వేరండి నిజంగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చక్కగా చిన్నప్పుడైతే మా అమ్మ చేయనియండి, అమ్మమ్మ చేయనియండి, వాళ్ళు చేసేటప్పుడే రైస్ తీసుకొని అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళం. లేదంటే
మేము ఎక్కడైనా అంటే టీవీ చూస్తూనో అలా కూర్చుంటే పిలిచి మరి ఇలాగా రోట్లో ఆ పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం వేసి ఇట్లా కలిపేసి చక్కగా మొదలు పెట్టేవాళ్ళు అనమాట. నాకైతే ఇప్పుడు అది గుర్తొచ్చింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను అలా పెడదామని చెప్పేసి నేను కలుపుతున్నానండి. ఈ టేస్టే వేరండి. ఎన్నన్నా చేయండి, ఈ టేస్ట్ అయితే రాదు నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా రోట్లో ఇంకా కొంచెం పచ్చడి, ఇంకా కొంచెం రైస్ వేసుకొని తినేసేవాళ్ళము. ఇంక అయిపోయేది, ఫినిష్ అయిపోయేది అనమాట అన్నం తినడం అక్కడే. సో వీళ్ళకి అవన్నీ తెలియదు కదా, ఎప్పుడు మిక్సీలో వేసి తింటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయ, టమాటో, కరివేపాకుతో వెరైటీగా పచ్చడి అయితే చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. Bye friends. Bye.